తెలుగు సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బాహుబలి 2 మూవీకి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న ఆదరణ అంతా ఇంత కాదు. అయితే దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? 4 షోలకి 6 షోలకి ఉన్న తేడా ఏమిటి? ఈ విషయంపై ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అలా జరుగుతున్న చర్చల్లోని కొన్ని వివరాలను చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. బాహుబలి 2 అనేది ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా పేరు సంపాదించుకుంది. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఈ మూవీకి బంపర్ ఆఫర్ ఇచ్చాయి. బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత మొదటి 10 రోజుల వరకు అన్ని థియేటర్లలో 6 షోల వరకు వేసుకోవచ్చని ప్రభుత్వాల నుండి అనుమతులొచ్చాయి. ఏదైనా మూవీ రిలీజ్ అయిందంటే ఇప్పుడు కేవలం 6 రోజుల్లోనే కలెక్షన్స్ ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోలేకపోతే ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ యజమానులు నష్టపోతున్నారు. ఇప్పుడు బాహుబలి 2 తెచ్చిన కొత్త ఫార్ములా 6 షోలతో మొదటగా లాభపడేది డిస్ట్రిబ్యూటర్స్. సినిమాని కొన్న ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి కారణం గతంలో బాహుబలి మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుకే 50 కోట్ల రూపాయల కలెక్షన్ సాధిస్తే ఇప్పుడు 6 షోల ఫార్మాట్ తో 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. ఇక 10 రోజుల కలెక్షన్స్ చూస్తే ఒక తెలుగు రాష్ట్రం నుండి ఈ మూవీకి 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బాలీవుడ్, తమిళ్, కన్నడ, ఓవర్సీస్ ఇతర ప్రాంతాల కలెక్షన్స్ కలుపుకుంటే ఈజీగా మరో 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ మొదటి 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో బాహుబలి 2 టార్గెట్ కలెక్షన్స్ 1000 కోట్ల రూపాయలు డ్రీమ్ నెరవేరినట్టే. ఈ 1000 కోట్ల రూపాయలకి తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఎంతో కీలకంగా ఉన్నాయి. అందుకే రోజుకి 6 షోల ఫార్మేట్ ని బయటకు తీసుకొస్తున్నారు. ఎక్కువ మంది సినిమాని చూడటానికి అవకాశం కల్పిస్తున్నారు. దీని కారణంగా బాహుబలి 2 కి వచ్చే కలెక్షన్స్ సాధారణ స్థాయి మించుంటుంది. మొత్తంగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ కి తెలుగు రాష్ట్రాల్లోనే 6 షోల ఫార్మేట్ సరైన ప్లాన్ అనేది చిత్ర నిర్మాత మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.